గుత్తికోట జై గుత్తికోట గుత్తికోటను పరిరక్షించాలి 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 గుత్తికోటను పరిరక్షించాలి చెప్పండమ్మా ఎదిగా పరిరక్షించాలి పరిరక్షించాలి గుత్తికోటను పరిరక్షించాలి జై గుత్తికోట జై జై గుత్తికోట జై గుత్తికోట జై జై గుత్తికోట పరిరక్షించాలి పరిరక్షించాలి గుత్తికోటను పరిరక్షించాలి జై గుత్తికోట చెప్పండమ్మా జై గుత్తికోట జై జై గుత్తికోట గుత్తికోటను పరిరక్షించాలి 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 జై గుత్తికోట జై గుత్తికోట జై గుత్తికోట నమస్తే అండి. నేడు పర్యాటక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ మరియు కేఎస్కే ట్యూషన్ సెంటర్ ఆధ్వర్యంలో మా కేఎస్కే విద్యార్థులకి గుత్తికోటను సందర్శించాలి, గుత్తికోట అంటే చరిత్ర తెలియాలి, విద్యార్థి దశ నుంచినే చరిత్ర యొక్క ప్రాముఖ్యత, చరిత్ర వాటి ఆవశ్యకత తెలియాలి. అంటే మనం టెక్స్ట్ బుక్లోనే ఉన్నది చెప్పడం కాదు, విద్యార్థులకి తెలిసేలా చేయాలంటే అక్కడ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఏమున్నాయి, చరిత్ర ఎలా తెలుస్తుంది, ఎవరు కట్టించినారు, రాత యుగాలు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ చరిత్ర పిల్లలకి క్షుణ్ణంగా వివరించడానికి మేము ర్యాలీగా వెళ్ళి అక్కడ గుత్తికోటను సందర్శిస్తున్నాము నేడు ఈ రోజున. కాబట్టి ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా, మా ట్యూషన్ విద్యార్థులు, అన్ని బ్రాంచుల విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఎప్పుడూ కూడా పర్యాటకం అనేది ఎందుకు వెళ్తామంటే పర్యటించడమే కాదు, అందులో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకోవడం ద్వారా విద్యార్థికి దాని యొక్క విలువలో పెద్దల పట్ల ఎలా ఉండాలి, ఎలా వెరగాలి, ఎలా ఒకప్పుడు ఎలా ఉండేది, చరిత్ర అనేది చరిత్ర పుటల్ని మనము ఈ చరిత్ర యొక్క కట్టడాలను చూసి కూడా మనం తెలుసుకోవచ్చని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను.